మధ్య కాలంలో చూస్తున్నాం కదా సినిమాల విషయానికి వస్తే ఇడుపు కాగితం. ఈ ఇడుపు కాగితం అనే ఈ సినిమా మీద ఎందుకింత ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి? సోషల్ మీడియాలో ఎందుకింత అసలు హల్చల్ అవుతుంది ఈ హాట్ టాపిక్ అనే విషయం పట్ల కూడా చూసుకున్నట్లయితే గతంలో కూడా తెలంగాణ సినిమాలు చాలా వరకు వచ్చాయి. బలగం సినిమా ఎంత మందిని కంటతడి పెట్టించింది. అట్లాంటిది అప్పుడు ఎవరు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు ఆ సినిమా మీద, ఆ టైటిల్ మీద. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి కూడా మావిడాకులు అని కూడా ఉంది సినిమా పేరు. అలాంటిది మావిడాకులు అంటే ఆళ్ళ స్లాంగ్లో ఉన్నట్టా? లేదు కదా. పుస్తకంలో రాసే లాంగ్వేజ్ను ఆ దృష్టిలోకి తీసుకొని ఏదైనా కానీ టైటిల్స్ ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు ఒక టైటిల్ ఈ అసలు ఇడుపు కాగితం, అది ఇడుపు కాగితం అనే ఈ టైటిల్ మీద ఎందుకింత హాట్ టాపిక్గా మారుతుంది? తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు రాష్ట్రాలలో ఎందుకింత వైరం జరుగుతోంది? అసలు ఇటు చూస్తే నెటిజన్లు కూడా చాలా మంది దీనిపైన స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో తెలంగాణను కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళను ఉండనియని తరిమి కొడతామంటున్నారు. ఆంధ్ర వాళ్ళేమో ఇది అంటే ఆంధ్ర నుంచి విడగొట్టే ప్రాంతంగానే తెలంగాణ టైటిల్ పెట్టుకున్నారని ఆంధ్ర వాళ్ళు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సినిమా టైటిల్స్ మీద? ఏం జరుగుతుంది? ఒకప్పుడు అసలు సినిమాలు వార్తల్లోకి వచ్చేటివే కాదు, ఇలాంటి ట్రోల్స్ అయ్యేటివే కాదు, అసలు ఏం చక్కగా వెళ్ళి చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇంతగా హాట్ టాపిక్ అవుతుంది? ఇటు ఇడుపు కాగితమే కాదు, అసలు సినిమా వాళ్ళ మీద వాళ్ళ రేవ్ పార్టీలని ఇవ్వని అవ్వని ఈ కేసులని ఆ కేసులని డ్రగ్స్ కేసులని అన్నిట్లలో ఇప్పుడు వార్తలలో వాళ్ళే నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా సినిమా టైటిల్స్ ఎందుకు? ఈ వైరం కావాల్సిగా ట్రోల్ అవ్వడానికి చేస్తున్నారా ఇవన్నీ కూడా? ఎవరు అసలు తను మాట్లాడిన వ్యక్తి కూడా ఎవరు? అసలు తను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మనతో పాటు మరి మదర్ తెరిసా ఫౌండేషను, అలాగే కాంగ్రెస్ నాయకురాలని కూడా చెప్పుకోవచ్చు సంధ్యారెడ్డి గారు తెలియదు ఎవరికి లేదు. అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే తెలంగాణని ఎవరైనా ఒక మాట అన్నారంటే ఫస్ట్ స్పందించేది ఆమె, వీర లెవెల్లో. అందుకే అడిగి తెలుసుకుందాము. అక్క నమస్తే. ముందుగా నమస్తే అమ్మ. నేను మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ ఒక అమ్మగా చెప్తున్నాను. ఒక్కటే, నేను ఈ వివాదాలను రాజకీయం చేయట్లేదు. ఎవడో ఒక కోన్కిస్తగాడు, ఒక గొట్టంగాడు, నెల తక్కువ వెధవ అన్న మాటలకి చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి అందరికీ. రాజకీయాలు వేరు, భాష వేరు, మన యాస వేరు. అది తెలుసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మనకు అన్నీ తెలుసుకోవాలి. ఒక సినిమాని సినిమాలాగా చూడకుండా ఆ టైటిల్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు, ఆ టైటిల్ని పెట్టేసి వాడు అవమానపరుస్తున్నప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి. అట్లా అని చెప్పేసి ఎవడో ఒక్క ఎదవన్నాడని చెప్పి అందరినీ ఇక్కడ మనం ఎవరి పాయింట్అవుట్ చేయట్లేదు. అంటే దాని వెనకాల ఎవరైనా ఉన్నారేమని కొంతమంది మనోభావాలు కూడా దెబ్బతినే విధంగా కూడా వాడు ఏదో మాట్లాడాడు. అయితే నేననేది ఏంటంటే, వాడికి ఒకటే చెప్పదలుచుకున్నా, అరే కొన్ని దగ్గర భాష ఉంటుందిరా. ఇడుపు కాగితం అంటే ఇప్పుడు పాలమూరు సైడు ఇడువు అంటారు. ఇడువు అమ్మ, ఇడువు చేతి, ఇడువు చేయి వదులు, ఇడిసిపెట్టు అంటారు. అదే కరీంనగర్ సైడ్ పోతే ఇడిసిపెట్టు అంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలోనే జిల్లాల వైజ్గానే తూర్పు, పనమట, దక్షిణం వైపు కొంచెం యాస డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఎవరైనా మాట్లాడినా కూడా చాలామంది పాలమూరు అమ్మ మీద అని అడుగుతారు. అంటే ఆ భాషలో కొన్ని తెలిసిపోతాయి. పాలమూరు అయినందుకు నా పాలమూరు అనుకున్నప్పుడు నన్ను అట్లా అన్నప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతాను. దాన్ని నేను షేమ్గా ఫీల్ కాను. ఇప్పుడు ఇడుపు కాగితం అంటే ఒక పేపర్. అదేంటంటే ఒక గతంలో ఈ కోర్టులు ఇవన్నీ లేవు కాబట్టి పంచాయతీ పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి ఇడుపు కాగితం అంటే భార్యాభర్తలకు ఇద్దరికి ఇష్టం లేకపోతే ఒక ఇడుపు కాగితం రాసి ఇచ్చేటోళ్ళు అనమాట. అది అప్పుడు. ఇప్పుడు కొంతమంది తెలంగాణ వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు ఉన్న చదువుకునే పిల్లలు, ఇప్పుడు వచ్చే పిల్లలకు కూడా కొన్ని తెలియదు. తెలుసుకోకపోతే మనం ఏదైనా తెలియకపోతే డిక్షనరీలో చూస్తాం. ఇప్పుడు ChatGPT వచ్చింది, గూగుల్లో సెర్చ్ చేసి ఆ ఎదవకి అవి అర్థం కాక వాడు ఏంటంటే దాని గురించి పెట్టేస్తే మనం ఒక హైప్ వస్తుంది అని వాడు అది మాట్లాడుతూ, వాడు ఇంకోటి ఏంది, ఆంధ్ర వాళ్ళ ఆస్తులు అమ్మితే తెలంగాణ దమ్ము ధైర్యం ఉంది అన్నాడు. అసలు తెలంగాణలోని హైదరాబాదు వాళ్ళని కొనేంత దమ్ము ధైర్యం మరి మీకుందని అడుగుతున్నాం. మరి మీరు అన్నప్పుడు మేము అనాలి కదా. ఇప్పుడు ఏమవుతుంది, ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇక్కడ వాడన్నందుకు వాళ్ళ ప్రాంతాలను కానీ వాళ్ళ రాష్ట్రాల ప్రజలు నేను ఎవరిని ఇక్కడ అననండి. ఎందుకంటే వాడెవడో తారుబొంగరం లేనివాడు అంటే వాళ్ళందరినీ మనం కూడా అనడం కూడా కరెక్ట్ కాదు. అందుకని ఇక్కడ తెలంగాణ పిల్లలు మనోభావాలు దెబ్బతింటున్నాయి. యువత ముఖ్యంగా తెలంగాణ తెచ్చుకుంది యువత, విద్యార్థులు ఉడుకు రక్తం ఉంటుంది. జరగరాని ఏదైనా జరిగి ఏదైనా ఇట్లా విధ్వంసాలు సృష్టించినప్పుడు అరే అన్నప్పుడు యువత ఎట్లుంటుందమ్మా? ఒకరిని ఆ యువతలో కూడా తెలంగాణ ఆంధ్ర అని ఉండదు. యువతనే. యువతలో ఆ ఏజ్లో రక్తం అనేది సలసల మరుగుతుంటుంది. అప్పుడు జరిగినప్పుడు ఒక అమ్మగా, ఒక అక్కగా నేను వారం నుంచి అడుగుతున్నారు,
సినిమా టైటిల్ కదా అది మామూలుగా వెళ్ళిపోతుందేమో అనుకున్నా. 1 వీక్ అవుతుంది. నా తమ్ముళ్ళంతా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అక్క ఇట్లా అక్క అట్లా అక్క అంటే, సరే తమ్ముళ్ళు పదండి దానికి క్లారిటీ ఇద్దాము. వాడొక జబర్దస్త్ షో చేసుకునేటోడు, వాడు ఈగల దోమలు కొట్టుకునేటోడు, వాడొక అరే మహేందర్ గారికి ఒకటే చెప్తున్నా, నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడినావు అనుకో ఆంధ్ర తెలంగాణ పుచ్చరేసిపోతుందిరా. నువ్వు హైదరాబాద్కి వచ్చి మాట్లాడరా నువ్వు అంటే నీకు హైదరాబాద్తో సంబంధం లేదారా నీకు? ఇక్కడ ఎవరైనా పార్టీలు పెట్టొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా నివసించవచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ మనోభావాలను దెబ్బతీస్తే పుచ్చలేసిపోతుంది. ఎందుకంటే తెలుగు భాష వేరు, యాస వేరు. అవి రెండు తెలుసుకో. తెలియకపోతే నీ అమ్మని అడుగు, నీ అయ్యని అడుగు. కానీ నీకు తెలియకపోతే నాకు తెలియట్లే నువ్వు ఓడిరా అసలు? నువ్వు ఓడివి అసలు? నువ్వు కోన్కిస్తా కానివి. ఇలా ఇంతమందిని ఇవాళ నువ్వు ఇంతమంది మనోవేదనకు గురి చేసినావు. భాషని ఇవాళ తెలంగాణ పురటిగడ్డ, తెలంగాణ యాస భాషల మీదనే ఇవాళ ఉద్యమాలు పుట్టినాయి. ఇవాళ కాళోజీ కానీ దశరథ్ గారు ఇంతమంది మన కవులు ఇవాళ ఆ విప్లవం అన్నమాట. ఇప్పుడు పోరు తెలంగాణ మా మా తెలంగాణ వీర తెలంగాణ అని చెప్పేసి జైబోల తెలంగాణ సినిమాలాగానే చూసిండ్రు. ఆంధ్రలో అందరూ చూసారు, అన్ని ప్రాంతాలలో చూసారని. సంక్రాంతి సినిమా ఉంది, ఆంధ్ర వాళ్ళు తీసే సినిమాలు అందరం ఒక ఎంటర్టైన్మెంట్ కిందనే చూస్తాం. కానీ ఇట్లా మనం ఎప్పుడు ఆలోచించలేదమ్మా. ఈ దౌర్భాగ్యం ఏంటి కావట్లేదు, వీడు వెనక ఎవడున్నాడు, ఏం మాట్లాడిచ్చిన అనేది భయపడుతున్నారు. అసలు ఏంటి మళ్ళీ ఏం జరగబోతుంది? ఎవరి ప్రాంతాలు వాళ్ళు విడిపోయిన తర్వాత హ్యాపీగా అందరం ఉండొద్దని ఎవ్వరూ చెప్పట్లేదు. చాలా మందికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఇడుపు కాగితం అనే సినిమాకి తెలంగాణ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టారు, టైటిల్ తెలంగాణ టైటిల్ పెట్టారు. కానీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వచ్చి మరి తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కాదు. కాకపోయినప్పటికీ కూడా ఈ టైటిల్ మాత్రమే పట్టుకొని ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారంటే మరోసారి రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం అనుకోవాలా, లేకపోతే పబ్లిసిటీ కోసం చేస్తున్నారు? ఇందులో రెండు ఉన్నాయి నాన్న. అందరు అనుకునేది ఏంటంటే ఫస్ట్ సినిమా స్టార్టింగ్ కాగానే ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసింది, ఫుల్ హైప్లో వచ్చింది. అసలు ఏంటి ఈ సినిమా చూడాలి మనం, అసలు ఇందులో ఏముంది అనేది ఒకవైపు వస్తుంది. ఒకవైపు కొన్ని మనోభావాలు ఎవరైనా కేసేసి లేకపోతే ఎవరైనా చేసిననుకో సినిమా ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది, దాని మీద కూడా ఉంటుంది. ఎవరైనా ఒక భాష మీద పట్టున్నోళ్ళు సినిమాని సినిమాలాగా చూస్తే బాధ లేదు. దాని వెనుక కుట్రలు దాగుంటే మాత్రం ఇబ్బందికరమే, రెండు రాష్ట్రాలకు ఇబ్బంది. ఇప్పుడు తెలంగాణలో చాలా మంది వచ్చి ఉంటున్నారమ్మా, ఎవరిని ఏమనకుండా ఒక ఆంధ్ర వాళ్ళ మనోభావాల దెబ్బతినే విధంగా అంటున్నారని చెప్పేసి ఎవడో ఒక అన్న వాళ్ళ దాని గురించి అందరినీ మనం అనడానికి ఇక్కడ ఆస్కారం లేదు. కానీ భాష మీద అంటే మాత్రం ఎవడో ఊరుకోడు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నీ ఇంట్లోకి వచ్చి కూర్చున్న వాళ్ళని వచ్చి ఇప్పుడు లేపి తన్నించుకున్నట్టు కదా వింది. వీడికి ఎవడో అర్థం కాక వాడు 10 రూపాయలకు వాడు అడుక్కొని ఇలా జబర్దస్త్ టీంలోకి వచ్చి యూట్యూబ్ పెట్టుకొని ఓ సందర్భంలో యూట్యూబ్ అమ్ముకునే స్థాయిలోకి వచ్చేసి ఒక పెద్ద ఫేమ్ అయిపోయి నేను అనగానే వాడి గురించి స్పందించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా స్థాయి దిగజారుతుంది. నేను ప్రజలకు జవాబుదారిని. ఇట్లా వీడు ఈ పనికి మళ్ళీ నా కొడుకులు మొత్తము ఏదో మాట్లాడితే ప్రతి ఒక్కరిని కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఒక అమ్మగా ఏం చెప్తున్నా అంటే, నా తమ్ముళ్ళు నా అక్కగా వాళ్ళకి చెప్తున్నా, నా కొడుకులు లాంటి 20 ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, అందులో 18 ఏళ్ళ అక్క ఇట్లా అంటారు అట్లా అంటారు, రోజు ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి చెప్తున్నా, ఎవరైనా సరే కామెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. తెలియకపోతే మీ అమ్మలను మీ అయ్యలను మీ తాతలను అడుగుండ్రి. మనం ఇప్పుడు ఇంగ్లీష్ అందరికి తెలియదు, ఎందుకు నేర్చుకుంటున్నాం? మన అవసరాల కోసం నేర్చుకుంటున్నాం. హిందీ భాష, అమెరికా పోవాలంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా రావాలి, హిందీ రావాలి. హిందీ నేర్చుకున్నాం అనుకో ఏ దేశంలోనైనా ఎక్కడైనా ఏ రాష్ట్రాలైనా కూడా బతకొచ్చు. దాన్ని మనం ఏం కించపరచట్లేదు కదా. ప్రత్యేకంగా తెలంగాణ భాషను యాసను ఎందుకు ఇక్కడ ప్రశ్నిస్తున్నారో, ఎందుకు అక్కసు అని అంటున్నా. మీకు క్లారిటీగా చెప్పిన, రాజ్యాంగం పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ అయినా రావచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఎవరిని విమర్శించొద్దు అంటున్నాం, రెచ్చగొట్టొద్దు అంటున్నాం, రెచ్చగొట్ట వ్యాఖ్యలం చేయొద్దు అంటున్నాం తప్ప రాజ్యాంగం మీకు రైట్ ఇచ్చింది, మాకు రైట్ ఇచ్చింది. ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం, అంతే తప్ప ఇక్కడ మనోభావాలు దెబ్బతింటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నా, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నా, లేకపోతే కన్నడ వాళ్ళు ఉన్నా, తమిళ వాళ్ళు ఉన్నా, ఎవరికి ఏం జరిగినా మా బాధ్యత అది. ఎవరం ఎక్కడంగా స్థిరంగా ఉన్నప్పుడు అది మన బాధ్యతగానే భావిస్తాం. ఈ మహేందర్ అనే వ్యక్తి జబర్దస్త్ టీంలో ఉన్నాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది, కానీ జబర్దస్త్ ద్వారా కూడా ఎక్కడ ఫేమ్ అవ్వలేదు. మరి అలాంటిది ఈ సినిమాను ఉపయోగించుకోండి. ఫేమస్ కావాలంటే ఏముంటుంది, వాడినే మనం ఫేమస్ చేస్తున్నాం. ఇప్పుడు ఫేమ్ వచ్చి ఇప్పుడు వాడు మహేందర్ అనేటువంటి నేను కూడా ఎన్నడూ చూడలేదు, అసలు చూడలేదు, వినలేదు. నేను నాకు స్టార్టింగ్లో చెప్పినప్పుడు అన్న ఏం లైట్ తీసుకోండి, వాడెవడో మస్తు పనికి మాలిన వెధవలు మస్తుగా ఉంటారు, ఖాళీ కూర్చున్న వాళ్ళు ఎట్లుంటారు, ఏదో ఒకటి కామెంట్ చేయాలి. నేను చెప్తున్నా కదమ్మా, మంచికి అంత తొందరగా రావు వ్యూస్, చెడుకు వస్తాయి. వాడెవడో తెలియంది ఇప్పుడు వాడు మహేందర్ గాడు అని అడుగుతున్నాడు. బుద్ధున్నోడు, సిగ్గున్నోడు, వాడి మానవత్వం ఉన్నోడు, ఓ బాధ్యత ఉన్నోడు ఒక పౌరునిగా మాట్లాడతాడా?
మా ఆంధ్రాలో ఆస్తులు తెలంగాణలో కొంటారంటే ఇది రెచ్చగొట్టడమే కదా. దీన్ని ఇంత రెచ్చిగొట్టినప్పుడు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది అనిపించదా? ఇక్కడ వాడినే పాయింట్అవుట్ చేస్తున్నాం తప్ప ఏ ప్రాంతాల వారిని కూడా మేము పాయింట్అవుట్ చేయట్లేదు. ఇది మనం అందరం కూడా గమనించాలి. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ పిల్లల్ని కూడా మనోభావాలను దెబ్బతీయొద్దు, వాళ్ళ భాషను దెబ్బతీయొద్దు, వాళ్ళ యాసను ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఎవడెవడున్నా ఎవరికొవడు పెట్టడం ఆడ తెచ్చుకొని తినాలి, అదే ఉండాలి. ఈ రెచ్చగట్టే విషయాలు మాట్లాడితే మాత్రం పుచ్చరేసిపోతుందని మాత్రం మరి చెప్తున్నా. ఇట్లా రెచ్చగొట్టే వాళ్ళకు ఇటు తెలంగాణ ప్రభుత్వము ఒకవేళ ప్రభుత్వం స్పందించి ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది? డెఫినెట్గా మేము అదే చెప్తున్నాం. వాని ఇమీడియట్గా వాడిని అదుపులోకి తీసుకొని వాడు ఎందుకు అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, వాని అకౌంట్ కూడా బ్యాన్ చేయాలి. ఎందుకంటే అకౌంట్ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు 10 రిపోర్ట్లు 100 రిపోర్ట్స్ కొట్టినా కూడా అది అకౌంట్ పోవట్లేదు. కానీ గతంలో ఒక టిక్ టాక్ యాప్ ఉండే, మనం దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి అన్నప్పుడు దేశవ్యాప్తంగా అది టిక్ టాక్ తీసేసింది. ఇప్పుడు కూడా ఇలాంటి ఎదవలు ఉన్నారనుకోండి, మేము ఫస్ట్ నుంచి ఫేస్బుక్ కానీ ఇన్స్టా ఒకటే చెప్తున్నాం, ఇలాంటివి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు దాన్ని ఏం చేయాలి, ఆటోమేటిక్గా అకౌంట్ బ్లాక్ అయితే బాగుంటుంది. కాబట్టి ఈ చర్చ అనేది మాత్రము దేశవ్యాప్తంగా జరిగితేనే ఈ విషయమే కానీ ఏ విషయమైనా శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందరం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని వెతకాలి, వీని ఐడి బ్లాక్ చేయాలి, వీని బట్క రావాలి, ఇంటరాగేషన్ చేయాలి. వాడు ఒకవేళ ఆకతాయవాడే అనుకోండి, క్షమాపణ చెప్పాలి, ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాలి. లేదు వాడు వెనుక ఎవడున్నాడు, ఎవడు మాట్లాడి ఇచ్చిండు లేదంటే మాత్రం తప్పకుండా మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇవాళ మనం ప్రశ్నించలేదు, చర్చించలేదు అనుకో, ఒకసారి బుద్ధి చెప్పలేదనుకో, ఇంకొకటి తయారవుతాడు. కాబట్టి శిక్షలు అనేది కఠినంగా ఉండాలి. వాడు ఇట్టినే నాలుగుందని మాట్లాడడం, ఫోన్ ఉంది కదా అని మాట్లాడడం కాదు. ఒక సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు బాధ్యతగా బాధ్యత రహితంగా మాట్లాడితే ఎవడు ఊరుకోడు. తాట తీస్తాం కొడక, నువ్వు ఏడున్నా కూడా ఇక్కడ నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరారా? ఇవాళ ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టి గొడవలు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారా? నిజంగా చెప్తున్నా కదరా, 9 నెలలకు పుట్టినోడు ఎవడు మాట్లాడాడు, 7 నెలలకు మాట్లాడతాడు ఈ మాటలు. కాబట్టి ఇదే చెప్తున్నాం, గిట్టనే ఉంటుందిరా, మా యాస గిట్టనే ఉంటుంది, మా భాష గిట్టనే ఉంటుంది. నీలాంటి యదవులకు గిట్టనే చెప్తాం. కాబట్టి ఒక్కడే చెప్తున్నా కొడక, నువ్వు నోరు అదుపులో పెట్టుకో, నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు అనవసరంగా మంచిగా ఉన్న ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టినావు అనుకో, పుచ్చరేసిపోతుంది. చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎక్కడ జిల్లాలు ఉంటాయి, ఇటు మెదక్ జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ జిల్లా, నల్గొండ జిల్లా చాలా ఉన్నాయి. అట్లాంటిది జిల్లాల వైజ్గా ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క లాగా ఉంటుంది. అలాంటి సినిమాలు కూడా వచ్చాయి. అటు ఆంధ్ర సైడ్ చూసుకుంటే కోనసీమ, రాయలసీమ, ఇటు గుంటూరు, ఒంగోలు ఇలాంటి లాంగ్వేజ్లు కూడా అక్కడ ప్రాంతానికి చెందిన లాంగ్వేజ్లు వచ్చినప్పుడు కూడా ఆ లాంగ్వేజ్ ప్రకారం కూడా సినిమాలు తీసినప్పుడు మరి అందరూ చూశారు కదా, అందరూ కూడా భాష పరంగా టైటిల్ పరంగా ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. డైరెక్షన్ ఎలా ఉంది, ప్రొడ్యూసర్ ఎలా ఉన్నాడు, ఇటు హీరోయిన్ హీరో ఎలా యాక్ట్ చేశారు, అసలు కథ ఎలా ఉంది, దీని మీద డిస్కషన్స్ జరిగాయి ఇప్పటి వరకు. అలాంటిది ఇప్పుడు కొత్తగా టైటిల్ మీద తెలంగాణ టైటిల్ పెట్టిరని చెప్పేసి ఒకరు, లేదు ఆంధ్ర ప్రొడ్యూసర్లు చేస్తున్నారు ఇక్కడ సినిమా, తెలంగాణకి సపోర్ట్ చేస్తున్నారని కొందరు. ఇది రాజకీయంగా ఎందుకు మారుస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది రాజకీయ నేతంగా విమర్శలకి, ప్రాంతాలకి మధ్య, రాష్ట్రాలకు మధ్య ఎందుకు విమర్శలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు అసలు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. చాలా మంది ఇది ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి, అంటే తెలంగాణకు ఆంధ్ర సంబంధించినటువంటి రాజకీయంగా కూడా ఇది వెళ్తున్న రోజుకి అసలు ఇంకా ఇడుపు కాగితం సినిమా ప్రారంభంలోనే ఉంది. మొన్ననే ఓపెనింగే జరిగింది. ఇంత రచ్చ చేస్తే సినిమా అయిపోయి రిలీజ్ అయ్యేసరికి ఇంకా ఏ పీక్లో ఇలా ట్రోల్స్ చేయడము ఇంకా మొదలు పెడతారు, ఏ విషయం ఎంతవరకు ఇంకా వీళ్ళు కాంట్రవర్సీ చేస్తారు అనే దాని పట్ల కూడా ఇప్పుడు నెటిజన్లు అంతా కామెంట్ పెడుతూ ఉన్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుంది ఈ ఎడుపు కాగితం సినిమా అనేది. సినిమా సక్సెస్ కొడుతుందా లేదా పక్కన పెడితే కనుక ఈ 2 రాష్ట్రాలలో మాత్రము చాలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నెటిజన్లు కూడా ఇవే కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇది ప్రస్తుతము ఇడుపు కాగితం సినిమా ప్రారంభంలోనే జరుగుతున్నటువంటి చర్చనీయాంశంగా మారాయనే చెప్పుకోవచ్చు.